Hey guys, good morning. Welcome to the channel. This is Varaprasad and you're watching VaraprasadVaram channel. So, here is 2nd May. So, planning to go to Yadagirigutta. So, what is happening at Yadagirigutta? What I have to show అనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో, నేను వచ్చేసి ప్రజెంట్ యాదగిరిగుట్టకి వెళ్ళి అక్కడ నుంచి ఏం చేస్తాను అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతాను. సో, ప్రస్తుతం అయితే టైం వచ్చేసి 10 to 11 అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడు బయలుదేరుతున్నాను, సింగిల్గా వెళ్తున్నాను. నాతోని వెపన్స్ అనే రెడీ చేసుకున్నాను. వెపన్స్ నథింగ్ బట్ తెలుసు కదండి మీకు, బయటకు వెళ్ళాలంటే ఏం వెళ్ళాలి, మనకు ఉండాల్సింది మాస్క్. సో ఫస్ట్ మాస్క్, దెన్ ఆఫ్టర్ శానిటైజర్. ఇది లైఫ్ బాయ్ శానిటైజర్ ఉపయోగిస్తున్నాను, జెల్ ఉంది. ఓకే, సో కంపల్సరీ ఇవి వెంబడే పెట్టుకోవాలి. మళ్ళీ నేను వెళ్ళేది ఒక్కనే వెళ్తున్నాను కనుక నా కార్లో ఎవరు ఉండరు, సింగిల్గా వెళ్తున్నాను. సో ఈ వీడియోలో ఏం జరగబోతుంది, అక్కడ ఏం జరగబోతుంది చూస్తుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ ఎట్ యాదగిరిగుట్ట. ఫ్రెండ్స్, మా జున్ను చూడండి, వాళ్ళ ఆటలాడుకున్నాడు. నాన్నకు బాయ్ చెప్దాని వస్తున్నాడు. నాన్న బాయ్ చెప్పు ఒకసారి, జున్ను బాయ్ చెప్పు. ఇక్కడ ఇలా దూరం నిలాడు, బాయ్ చెప్పు. నాన్నకు బాయ్ చెప్పు ఒకసారి, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము జున్నుకు టాటా చెప్పి నా అమ్మమ్మకు బాయ్ చెప్పి యాదగిరిగుట్టకి వెళ్తున్నా. బాయ్ చెప్పండి అమ్మమ్మ, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నాకు అక్కడ బాయ్ చెప్పు, బాయ్. జున్ను బాయ్ చెప్పు, నాదమ్మ బాయ్ చెప్తుంది కూడా, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. జున్ను కొంచెము ఏమవుతున్నాడంటే, నాన్న బయటికి వెళ్తున్నాడు కదా అని. బొట్టుందా? ఇక్కడ బొట్టు అంటిందట, నాన్న బొట్టు అని చూపెడుతున్నాడు జున్ను. బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు, నేను ఏమేమి వేసుకున్నా, ఏం పెట్టుకున్నా, ఎట్లా పోతున్నాను మా జున్ను కదా, అన్నీ అబ్జర్వ్ చేస్తాను. సో నా కార్ అంతా ఫుల్ డస్ట్ పట్టేసింది, ఎందుకంటే తీయడం లేదు కదా. చూసారా, మొత్తం కంప్లీట్ డస్ట్ అయిపోయింది, డస్ట్గా ఉంది కార్ మొత్తం. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాదగిరిగుట్ట. నౌ ఇది సిచ్యువేషన్. అద్దం కూడా ఎలా కనిపిస్తుంది చూడండి. అమ్మయ్యా, మొత్తం కొంచెం చిన్న వాటర్ గ్లాస్ తుడిచాను, కానీ వాటర్ పోసాను. సో దిస్ ఇస్ వరప్రసాద్, యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో ప్రస్తుతం కరీంనగర్ బస్ స్టేషన్ దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్. సో కరీంనగర్ బస్ స్టేషన్ టువర్డ్స్ మనం మళ్ళీ కమాన్ టు హైదరాబాద్ రోడ్, నెక్స్ట్ యాదగిరిగుట్ట. ఫ్రెండ్స్, కార్లో ఎవరు లేరు, ఒక్కనే బయలుదేరాను. ప్రజెంట్ ఖమ్మం దాటాను. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. నాకు తెలిసి మినిమం 3 hours పడుతుంది యాదగిరిగుట్ట వెళ్ళడానికి. సో ఇక్కడ యాదగిరిగుట్టలో మనకి యాదగిరిగుట్ట డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేకపోతే ప్లాట్స్ కొన్నారు కదండి చాలామంది. సో అక్కడ మంచి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ మీకోసం వెళ్ళడానికి చూడడానికి వీడియో చేయడానికి వెళ్తున్నాను. సో ముందుగా ఏదైతే ఛానల్ చూస్తున్నాను, ఫైనల్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. కార్లో ఇప్పుడు డీజిల్ పెంచుకున్నాను, మళ్ళీ ఎయిర్ పెట్టిస్తున్నాను. సో ఇటు నైట్రోజన్ గ్యాస్. ఇది మన అలుగునూరులో భారత్ పెట్రోల్ బంక్. దాదాపు ఇక్కడ నాకు తెలిసి 8,50,000 రూపాయలు నేను డీజిల్ వేయించే ఉంటాను ఈ ఒక్క పెట్రోల్ బంక్లో. గుండెపల్లి వచ్చింది ఫ్రెండ్స్. గుండెపల్లిలో ఇది మనకి ఫాస్ట్ ట్యాగ్ చేసి ఇక్కడ కూడా ఓకే అయింది. మొదటి టోల్ గేట్ ఫ్రమ్ కరీంనగర్ టు హైదరాబాద్ లైన్లో గుండెపల్లి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ వేసారు. ఇక్కడ నిలబడి కరెక్ట్ 5 minutes అవుతుంది. సో మోర్ దెన్ 5 minutes స్టిల్. ఎంత లేట్గా తీస్తున్నారు చూసారా. ఫ్రెండ్స్, ఎంత లేట్గా వస్తుంది సారా. ఫాస్ట్ పెట్టి కూడా ఉపయోగం లేదు. ఇక్కడ ఇంత టైం పడితే టోకెన్ తీసుకున్న దానికే బెటర్ ఉన్నట్టుంది. ఫ్రెండ్స్, మనకు ఫాస్ట్ ట్యాగ్ పెట్టింది తొందర వెళ్ళడానికి, బట్ ఆ ఫాస్ట్ ట్యాగ్ కోసం కూడా ఇప్పుడు మోర్ దెన్ 15 minutes వెయిట్ చేశాను నేను ఇక్కడ కంప్లీట్లీ మన ఇది గుండ్లపల్లి రేణుకుంట దగ్గర. సో ఫాస్ట్ ట్యాగ్ పెట్టి ఉపయోగం ఏముందండి ఇప్పుడు. సో ఇలా నడుస్తుంది మన వ్యవస్థ అంతా. ఫ్రెండ్స్, ప్రజ్ఞాపూర్కి 12 kilometers దూరంలో మనకి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది చూస్తారు కదా.
సరే ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అయిపోయింది చూసారా, బ్రిడ్జ్ పైకి వచ్చేసింది. రైల్వే లైన్ సంబంధించిన బ్రిడ్జ్. సో మనకి ఇక్కడ ట్రైన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంది. కరీంనగర్ టు మanoharabad టు కరీంనగర్ కొత్తపల్లి రైల్వే లైన్ వచ్చేసి బ్రిడ్జ్ చూస్తారు ఇక్కడ. ప్రస్తుతానికి మల్లాపూర్ విలేజ్కి వచ్చేసాము. యాదగిరిగుట్టలో మల్లాపూర్ విలేజ్. సో టైం వచ్చేసి 1:46 అవుతుంది. మల్లాపూర్ విలేజ్ నుండి స్పెక్ట్రా గ్యాలక్సీ ఎక్కి రోడ్ ఇది. మట్టి రోడ్ ఉంది ఇక్కడ అంతా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ మన స్పెక్ట్రా గ్యాలక్సీ వెంచర్కి దారండి. సో గుడి దగ్గర చూడండి రోడ్. ఫ్రెండ్స్ యాదగిరిగుట్ట చూసారు కదా, చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కరీంనగర్ రిటర్న్ అయిపోతున్నాను నేను సింగిల్గా ఉన్న. టైం వచ్చేసి 3:4 అవుతుంది. సో రిటర్న్ జర్నీ టు కరీంనగర్. ఫ్రెండ్స్ ఇప్పుడు సాయంత్రము 5:07 అవుతుంది. నేను ప్రజెంట్ వచ్చేసి దుద్దేడ దాటాను. నియర్ టు సిద్దిపేట దాకా వచ్చేసాను. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. మార్నింగ్ ఒక ఉప్మా తిని బయటలో తిని బయలుదేరాను. సైడ్కి వెళ్ళాను, యాదగిరిగుట్ట చూశాను, రిటర్న్ అయ్యాను. సో ఆకలి అవుతుంది ఫుల్గా. సో బట్ బయట తిందామా ఇక్కడ అంటే ఈ కరోనా ఉంది కనుక నేను బయట ఎక్కడ తినట్లేదు. అండ్ నౌ ఐఎమ్ డ్రైవింగ్ లైక్ దిస్. డ్రైవింగ్ చేస్తూ ఇలా మీకు వీడియో చేస్తున్నాను. సో చూడండి. సో యాదగిరిగుట్ట నుండి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ కూరగాయల షాప్కి వచ్చాను. సో ప్రజెంట్ కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయలు ఇంకేమున్నాయి, కాకరకాయలు, వంకాయలు ఉన్నాయట ఒక సరపాకి. టమాటా తీసుకున్నా, ఒక టమాటా తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఈరోజు 330 కిలోమీటర్ తిరిగాను. సో వెజిటేబుల్ తీసుకున్నాము. నవ్వు న్యూస్ పేపర్ ఉంది. నవ్వు ఇంట్లోకి వెళ్ళాలి ఇంకా. సో లెట్ us స్విచ్ ఆఫ్ చేసేసాను. సాయంత్రం 7 గంటలకి ఇంటికి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు గోయింగ్ టు హోమ్. సో ఇది మై రొటీన్ వర్క్ యాక్చువల్లీ. బట్ డ్యూ టు కరోనా ఐఎమ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్, యాదగిరిగుట్ట. కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి తినలేదు, ఆకలి అవుతుంది ఫుల్గా. నేను ఇంటికి వచ్చేసరికి జున్ను ఫుల్గా నిద్రపోతున్నాడు. ఫ్రెండ్స్ ఫుల్ ఆకలితో ఉన్నాను. ఇప్పుడైతే ఇక అన్నం తినాలి. సో దిస్ ఇస్ ద
మాస్క్ తీసేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎవరు టచ్ చేయలేదు, ఏమని కాలే కానీ బట్ మాస్క్ తీసేసాను. నెక్స్ట్ అమ్మ అన్నం పెట్టే, అన్నం తొందర. నేను చేతులు అడగలే, కాళ్ళు అడగలేదు, అన్నం పెట్టి ఉంటున్నాడు డైరెక్ట్ మా అమ్మను. సో ఆకలితో ఉన్నాను కనుక. సో అమ్మ అన్నం పెడుతుంది. కందిపప్పు అండ్ బెండకాయ సూప్. కందిపప్పు బెండకాయ సూప్ ఇవాళ. ఇప్పుడు ఏమంటారు కదా, ఆకలి రుచి ఎరు కదా అంటారు కదా, అది మంచిగా మంచి లేకపోయినా మాత్రం ఇప్పుడైతే టకటకటకట వెళ్ళిపోతుంది అనమాట బాడీలోకి. సో చూద్దాం ఎట్లా తింటానో, ఏం తింటానో. సో కొంచెం ఎండ వేడి తగలడం వల్ల కొంచెం హెడ్ఎక్గా ఉంది. సో ఇప్పుడు గరం ఛాయ్ తాగితే తప్ప కానీ ఇది తగ్గట్లేదు అనమాట. సో ఆఫ్టర్ డ్రింకింగ్ టీ విల్ మీట్. మనస్వి టీవీ పెట్టు అంటుంది. టీవీ చూస్తలేదు, ఏం చూస్తలేదు, టీవీ నడుతుంది, టీవీ పెట్టు అంటుంది కదా. ఎవరు చూస్తలేరనేమో అమ్మ బంద్ చేసింది. మనస్వి ఏమో చూస్తున్నా చెప్పట్లేదు, చూడట్లేదు. చూస్తున్నావా నువ్వు? టీవీ చూస్తున్నావా? మరి చూడట్లేదని చెప్పినావు. ఇప్పుడు టీవీ చెప్పలే నువ్వు చూస్తలేను అన్న తాతమ్మ అని. చూస్తున్నా తాతమ్మ చెప్పినావా? నీకేం చెప్పిందమ్మా? మనసు ఏం చెప్పింది? చూస్తున్నాను కదా. సరే చూస్తున్నా అంటే పెట్టుద్ది, చూస్తలేదు అనుకోని అమ్మ తాతమ్మ మరి అర్థమైందా? సో నౌ యూ కెన్ సీ అన్నం తినడం అయిపోయింది. ఫుల్ ఆకలితో ఉన్నాను కానీ అన్నం మాత్రం కొంచెం ఎక్కువ తినబుద్ధి కాలేదు. ఇక్కడ బయట హీట్ వల్ల దేని ఉండవు కానీ తినబుద్ధి కాలేదు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. విల్ మీట్ అగైన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. జై హింద్, వందే మాతరం.